మీ రోడ్లో ఎలగదు లైటు నాకసలే తెలియని చోటు ఆ గేపకి ముందో డాగు అది అందే బారు రాగు దాని నోట్లో ఎన్నో పళ్ళు అది చూస్తే ఉలికిన ఒళ్ళు మీ ఇంటికి ముందో బెగ్గర్ రొట్టికి చిల్లుల నిక్కర్ అడిగంటికి నేను చోకర్ లాగా కనిపిస్తున్నానే నువ్వు మేరతని బాల్కని చోటని దూకెట్టే తీసేద్దాం తీసేద్దాం ప్రేమ దాట తీసేద్దాం చేసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం తీసేద్దాం తీసేద్దాం ప్రేమ దాట తీసేద్దాం చేసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం Hello, good morning everyone. Welcome to the brand new episode of Mast Time Pass with Kajal and Chetu only on TV Plus. Good morning. Hello. చాలా బాగున్నారు మాకు తెలుసు మేము కూడా చాలా బాగున్నాం కాబట్టి మార్నింగ్ వచ్చేసాం మస్త్ టైం పాస్ ఇవ్వడానికి. అయిపోయినాయా పనులన్నీ అయిపోయినాయా పొద్దున లెగ్గానే చేసే పనులు ఆ తర్వాత చేసే పనులు అన్ని అయిపోయి ఉంటాయి కదా. ఎస్ అన్ని పనులు అయిపోయి 11 అవగానే ఎప్పుడెప్పుడు మస్తు టైం పాస్ వస్తాయి ఎప్పుడు చేదు కాదు వస్తారా ఎప్పుడు వీడియో ప్రాంక్ కాల్స్ ఫుల్ టు టైం పాస్ అందిస్తారని వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా హార్టీ వెల్కమ్. డౌన్లోడింగ్ అప్లోడింగ్ అన్ని అయిపోయి ఉంటాయి చేతు. వాట్ యు మీన్ బై దట్ కాజల్? అంటే మూవీస్ డౌన్లోడ్ చేసుకోవడం ఫుడ్ అప్లోడ్ చేసుకోవడం. కవరింగ్ కాజల్ జిందాబాద్ కవరింగ్ కాజల్ జిందాబాద్. ఎస్ ట్యూస్డే వచ్చిందంటే కాజల్ ఇంకా చేతు మస్తు టైం పాస్ లో ఆట ఆడతారు. మన షోలో ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి ఫోన్ చేసి ఆట ఆడిస్తారు. ఆట ఆడిస్తుంది తెలుసా ఇలాంటి ఆటలు కాదు మస్తుగా ఆట ఆడిస్తాం కాజల్ ఇంకా చేతు. ఏమంటావు కాజల్? చాలా మస్తు ఆటలు అందుకే మస్తు టైం పాస్ అయిపోతుంది కాబట్టి మస్తు టైం పాస్ లో కనెక్ట్ అవ్వడానికి అందరూ రిజిస్టర్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. అండ్ మా దగ్గర నుంచి ఒకవేళ కాల్ రాకపోతే మీరు అసలు డిసప్పాయింట్ అవ్వకండి. మళ్ళీ రిజిస్టర్ చేసుకుంటూ ఉండండి ఎందుకంటే ఆ ప్రవాహంలో మీ నంబర్ ఎక్కడో కొట్టుకెళ్ళిపోయి ఉంటుంది. మళ్ళీ మీరు మిస్డ్ కాల్ ఇస్తే మీ నంబర్ ఫ్రెష్ గా మాకు కనిపిస్తుంది కాబట్టి సో మీరు మళ్ళీ రిజిస్టర్ చేసుకుంటూ ఉంటే మీ నంబర్ రిజిస్టర్ అయిపోతుంది. మేము మీకు కాల్ చేస్తే హ్యాపీగా మనం మస్తు టైం పాస్ లో కనెక్ట్ అయిపోదాం. ఎస్ చేసేదో క్లియర్ గా పంపించండి. మీ పేరు మీ ఊరు మీరు ఏం చేస్తుంటారు పంపిస్తే మాకు ఇంకా ఈజీ అయిపోద్ది మీతో కనెక్ట్ అవ్వడం. ఆ తర్వాత మనం ఎక్కడి నుంచి ఏంటి అని అడగకుండా డైరెక్ట్ గా మాట్లాడేసుకోవచ్చు మస్తు టైం పాస్ చేసుకోవచ్చు. ఓకే ఇందాక ఆట గురించి మాట్లాడబోతూ ఇదంతా చెప్పేసినాం కదా. ఇప్పుడు ఆట విషయానికి వస్తే ఇవాళ మీకోసం మేము ప్రిపేర్ చేసిన ఆట ఏంటో తెలుసా? మస్తు టైం పాస్. ఇప్పుడు మస్తు టైం పాస్ అనగానే మస్తు టైం పాస్ కి కావాల్సినవన్నీ చెప్పేయాలన్నమాట. మస్తు టైం పాస్ చైతు కాజల్ భరత్ 2 కుర్చీలు 2 కప్పులు ఒక ఫోను ఒక సైకిల్ దాని మీద ఒక పూలకుండి ఒక పూలు అండ్ కాల్ చేసే వాళ్ళు రిజిస్టర్స్ 10 వచ్చేసినాయి. ఇంకా చాలా ఉన్నాయి. కెమెరాస్ కెమెరామ్యాన్స్ మేకప్ మ్యాన్స్ హెయిర్ స్టైలిస్ట్ చాలా ఉన్నాయి చేతు కదా. అలా ఎప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఈ పాటికే క్లియర్ కట్ గా మీకు అర్థమే ఉంటది గేమ్. ఎస్ మేము ఒక దాని గురించి చెప్తాం దాని గురించి అసలు మీరు అల్లుకుపోవాలి ఇంకా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ అన్నాం అనుకోండి ఫ్రూట్స్ లో ఏమేమి వస్తాయి అవన్నీ కూడా చెప్పేసేయచ్చు. మాక్సిమం చెప్పాలి. మేము మీకు ఇచ్చే టైం మాత్రం ఖాళీ 10 seconds మాత్రమే. ఈ 10 seconds లో మాక్సిమం ఎవరైతే చెప్పగలుగుతారో వాళ్ళే విన్నర్స్ అన్నమాట. సో ఫస్ట్ చైతుకు నేను మస్తు టైం పాస్ అనేది ఇచ్చేసాను. చాలా వచ్చాయి 10 కాదు 20 చెప్పేస్తాం 10 seconds లో. అండ్ చూస్తున్న వాళ్ళకి కూడా ఒక వర్డ్ ఇచ్చేస్తాం. అండ్ ఆ వర్డ్ కి సంబంధించిన వర్డ్స్ అన్ని కూడా ఏమేమి ఉన్నాయో టకటక ఫేస్బుక్ లో పోస్ట్ చేసేయండి. అండ్ ఏమిద్దాం చైతు చూస్తున్న వాళ్ళకి ఇస్తాను నేను చాలా ఆలోచించి బికాస్ మీరు తోప్ తురుమ్స్ కాబట్టి మీరు ఏమైనా చెప్పగలరు. కాజల్ కైతే నేను ఇప్పుడు ఇచ్చి క్లియర్ కట్ గా మీతో ఆట మీ అందరికి అర్థమయ్యేలా చేస్తాను. కాజల్ నేను నీకు ఇస్తున్నాను పాలుకి సంబంధించి నువ్వు మాక్సిమం చెప్పాలి. టైం స్టార్ట్స్ నౌ అంటాను అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. పాలకోవా రసగుల్లా పెరుగు యోగర్ట్ చీజ్ క్రీమ్ ఆ తర్వాత మీగడ క్రీమ్ అన్న మీగడ 5 చెప్పినావు. పాలకోవా హలో ఏంది నువ్వు పాలకోవాలో ఏమన్నా యోగట్ అంటే ఏంటి? పెరుగుని యోగట్ ని స్వీట్ ఉంటుంది. అవును ఉంటుంది. అవును కాజల్ పెరుగులో పంచదార వేసుకుంటే యోగట్ యోగట్ వేరు పెరుగు వేరు కదా. మరి అమ్మో కాజల్ తో ఫైట్ చేయడం నా వల్ల కాదు. కానీ నేను 10 చెప్పినా నేనే విన్నర్ నేనే టాప్స్. ఎందుకంటే మస్తు టైం పాస్ అంటే మాకు చాలా వర్డ్స్ వస్తాయి చాలా విషయాలు వస్తాయి మాట్లాడడానికి. సో పాలిచ్చాడు. అఫ్ కోర్స్ నాకు పాలంటే చాలా ఇష్టం అయినా కానీ జిందాబాద్ కవరింగ్ కాజల్ జిందాబాద్. ఇప్పుడు చూస్తున్నాం మీ అందరికి మేము ఇవ్వబోతున్న వర్డ్ మరి కాసులో చెప్తాం. దానికన్నా ముందు షో స్టార్ట్ చేయాలి విత్ సర్ప్రైజ్ ప్రాంక్ కాల్. చాలా మంది రిజిస్టర్ చేసుకుంటున్నారు. వాళ్ళ నుంచి ఒకరికి మనం కాల్ చేసి సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేస్తాం కదా. వాళ్ళ నుంచి ఇప్పుడు మనం ఎవరికి కాల్ చేస్తున్నాము కాజల్? ఎడ్డి మహవాడ మిస్డ్ కాల్స్ ఇచ్చిన వాళ్ళకి కదరా కాల్ చేస్తాము. మర్చిపోతావేంటి? బీన్ మూడ్ చేతు. హలో 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 మేడం నమస్తే అండి. స్వాతి గారు మాట్లాడేది. స్వాతి గారు నా పేరు సురేష్ అండి. నాకు లక్ష్మయ్య గారు ఇచ్చారు మీ నెంబర్. నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నా. ఎక్కడి నుంచి అండి? విజయవాడ నుంచి. విజయవాడ మేడం
ఎవరు ఇచ్చారు మీకు నాకు లక్ష్మి number? గారు ఇచ్చారు నెంబర్. నాకు యాంకరింగ్ అంటే చాలా ఇష్టం మేడం. మీరు ఈటీవీలో పనిచేస్తారంట కదా, సో మాట్లాడమని. ఏ లక్ష్మయ్య? మా ఇంటి పక్కన ఉంటాడండి లక్ష్మయ్య అంకుల్, ఆయన ఇచ్చారు మీ నెంబరు. నేను కూడా లయలో కాలేజ్ చదివారు, మీరు అదే కాలేజ్ చదివారంట కదా. లక్ష్మయ్య ఎవరు? మా పక్కింటి అంకుల్ అండి, ఆయన ఇచ్చారు మీ నెంబర్ మాట్లాడమని. మీరు ఈటీవీలో చేస్తారంట కదా, నాకు యాంకరింగ్ చాలా ఇష్టం. నేను మన లయలో కాలేజ్ లో ఫెస్టివల్ వన్ మినిట్ ఇంతకు మీరు ఎక్కడ ఉంటారు? నేను విజయవాడలో ఉంటాను మేడం, కానీ హైదరాబాద్ కి వచ్చి యాంకరింగ్ చేద్దామని అనుకుంటున్నాను. నేను మన లయలో కాలేజ్ లో ఫెస్టివల్ ఉంటాయి కదా దానికి. ఒక్క నిమిషం ప్లీజ్, నేను అడిగేదానికి విజయవాడలోని మీ ఏరియా ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను విజయవాడ 1 టౌన్ మల్లికార్జునపేట నుంచి మాట్లాడుతున్నాను మేడం. బ్రాహ్మణ్ స్ట్రీట్ రథం సెంటర్ ఓకే, ఉంటుంది కదా. అంటే మీరు నాకు ఐడియా లేదు, బట్ నాకు ఈ నంబర్ మీకు ఎవరు ఇచ్చారు? ఈ నంబరు నాకు లక్ష్మీ అంకుల్ ఇచ్చారండి. లక్ష్మీ అంకుల్ వాళ్ళ అమ్మాయి కూడా హైదరాబాద్ లో ఉంటుందంట. లక్ష్మయ్య నాకు ఎవరు తెలియదండి. మేబీ మీ డాడ్ వాళ్ళ ఫ్రెండ్ అనుకుంటా అక్క, అందుకే ఇచ్చారక్క. మా డాడీ వాళ్ళ ఫ్రెండా? అక్క ఏమో మరి, నాకు యాంకరింగ్ అంటే ఇష్టం అని చెప్పేసి ఆయనకు తెలుసు. ఆయన చెప్పారు ఇలా ఈ అక్క ఈటీవీలో పనిచేస్తుంది, నువ్వు అడుగు అక్క, అక్క నీకు ఛాన్స్ ఇస్తుందేమో అని చెప్పేసి అన్నారు. సో ఈటీవీలకి కొత్త ఛాన్స్ వచ్చినాయి కదా, నేను వంటలు కూడా చేస్తాను, నాకు ఏదైనా ఛాన్స్ ఉంటే ఇప్పించక్క, నేను వస్తాను. స్కూల్లో కాలేజీల్లో అన్ని చేస్తూ ఉంటాను, నేను బాగా చేస్తా ఉంటుంటా. నాకు ఎవరు ఐడియా రావట్లేదు. యాక్చువల్లీ ఇది నా ఆఫీస్ నంబర్, ఈ నంబర్ ఎవరికి తెలియదే అనేది చిన్న డౌట్. ఈ నంబర్ ఎవరు? అక్క నీ పర్సనల్ నెంబర్ ఇవ్వక, ఆ నెంబర్ కి ఫోన్ చేస్తాను నేను. అలాది కాదు, మీ నేమ్ ఏంటి? సురేష్ అక్క, సురేష్ బస్వా సురేష్. అంటే మీకు మా ఫ్యామిలీ ఎలా తెలుసు? మా మమ్మీ వాళ్ళకి తెలుసు అక్క, అప్పుడప్పుడు పెళ్లిళ్ళలో పేరెంటాల్లో కలుసుకుంటూ ఉంటారు, అట్లా మ్యూచువల్ ఫ్రెండ్స్. ఓకే, మీరేం చేస్తుంటారు? నేనేం చేయట్లేదు అక్క ఇప్పుడు, అందుకే యాంకరింగ్ చేద్దాం అని చెప్పేసి. అది కాదమ్మా, నేను అడిగేది ఏంటంటే మీకు మా డాడీ ఈ నంబర్ నీకు ఎవరు ఇచ్చారు అని. అక్క ఎవరో ఒకరు ఇచ్చారు అక్క నెంబర్, కాల్ కలిసింది కదా అక్క, నాకు యాంకరింగ్ అంటే ఇష్టం అక్క, దాన్ని చూడక్క ఎవరిచ్చారు ఎందుకు అక్క ఇదంతా, ప్లీజ్ అక్క. లేదమ్మా, ఇది నాది ఆఫీస్ నంబర్ కదా. సరే అక్క, ఏమైంది అక్క ఇప్పుడు ఆఫీస్ నెంబర్ అయితే ఏమైంది అక్క, నువ్వు మాట్లాడుతున్నావు కదా, నాకు జాబ్ ఇప్పిస్తే ఏమైంది అక్క, నీకు గిఫ్ట్ ఇస్తాను అక్క కావాలంటే. ఇంట్లో సతాయిస్తున్నారు అక్క. మా డాడీ పేరేంటి? తెలీదక్క, నాకు మా డాడీ పేరు తెలుసు. మీ డాడీ నంబర్ ఇస్తావా? అక్క రాసుకో అక్క. హలో, నువ్వు ఇంట్లోనే ఉన్నావా? ఉంటే మీ డాడీకి ఇస్తావా? ఇంట్లో లేనక్క, బయటకు వచ్చా సినిమాకి. సో సరే ఖాళీగా ఉన్నా, ఇంకా సినిమా స్టార్ట్ అవ్వలేదు, సరే మాట్లాడదామని చెప్పేసి అన్నాను. మా అక్క ఉంది అక్క, అక్కతో మాట్లాడతా అంటే ప్రూఫ్ కోసం మా అక్కతో మాట్లాడచ్చు. మీ సిస్టర్ ఉన్నారా? ఉన్నారు అక్క, ఉన్నారు. ఒకసారి నేను అక్క షూర్ అక్క. అక్క ఈ టీవీలో మీరు ఏం చేస్తుంటారు, మీరు యాంకర్ అక్క? నేను యాంకర్ కాదమ్మా, అసిస్టెంట్ ప్రొడ్యూసర్ గా చేస్తున్నాను. అక్క ప్రొడ్యూసర్, ఓకే. అక్క ప్లీజ్ అక్క, ఒక్క ఛాన్స్ ఇప్పించక్క, మంచిగా చేస్తాను అక్క నేను. నాకు ఇంగ్లీష్, తెలుగు, హిందీ 3 లాంగ్వేజెస్ వచ్చక్క. ఓకే ఫైన్. రీసెంట్ గా విజయవాడలో మన దేవిశ్రీ ప్రసాద్ ది కాన్సర్ట్ జరిగింది కదా, దానికి నేను వెళ్ళాక వెళ్ళి చూసాను దానికి. మీ సిస్టర్ ఏం చేస్తుంటారు? మా సిస్టర్ పెళ్లి అయిపోయింది అక్క, 2 పిల్లలు. తన ఇంట్లోనే బావగారు చూసుకుంటూ ఉంటది. ఈ రోజు బావగారు బయటకు వెళ్ళారు, సో పిల్లల్ని తీసుకొని నేను సినిమాకి వచ్చాను, అక్కని తీసుకొని. అగో పిల్లలతో కూర్చొని ఉంది అక్కడ. ఒక్కసారి ఇస్తావా మీ సిస్టర్ కి? ఎందుకక్క? ఇవ్వు, చెప్తాను. అక్క ఎందుకక్క? ఇవ్వు, భయం ఎందుకు? కాదు ఏం చెప్పు, నేనేం అనలేదు అక్క, నేను నార్మల్ గా ఆఫర్ అడిగాను అంతే. అంటే వాళ్ళకి జాబ్ చేయాలని అక్క, నాకేమో యాంకర్ అవ్వాలని ఇష్టము, వాళ్ళు ఒప్పుకోవట్లేదు యాంకర్ అంటే. ఫైన్, బట్ నేను అడిగేదానికి నువ్వు ఆన్సర్ ఇస్తున్నావా? మరి నేను సిస్టర్ తో మాట్లాడాలి అంటున్నాను కదా, ఇవ్వు. ఏమైంది దాంట్లో తప్పేముంది? నేను జనరల్. సరే అక్క, వాళ్ళకి నేను యాంకర్ అవుతానని చెప్పొద్దు అక్క, నార్మల్ గా మాట్లాడు. ఓకే ఫైన్, నేను నార్మల్ గానే మాట్లాడతాను. మీ టాపిక్, ఈ నంబర్ ఎవరు ఇచ్చారు అనేది కూడా అసలు ఏం మాట్లాడను, జస్ట్ ఊరికి ఒకసారి ఇవ్వండి. ఓకే అక్క, ఇస్తున్నా. ఒక్క నిమిషం అక్క, పాపకి క్లీన్ చేస్తుంది, ఒక్క నిమిషం. ఓకే. సురేష్ నీ పేరు? బసవ సురేష్. ఓకే ఓకే. నేను క్వైట్ ఫేమస్ అక్క మా ఏరియాలో, బసవ సురేష్ అంటే అసలు ఫ్యాన్స్ ఎక్కువ నాకు. మా తెలుసు కదా, విజయవాడలో చిన్న చేసినా కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు అట్లా. అలా అక్క. అక్క ఒక్క నిమిషం అయిపోయింది, ఒక్క నిమిషం అక్క ఇస్తున్నా అక్కకి. చెప్పక ఏదో చెప్తున్నావు? లేదు, ఈ నంబరు యాక్చువల్లీ ఆఫీస్ నంబర్. అమ్మ అక్క మా అక్క ఇస్తున్నాను, ఉండక్క నువ్వు మళ్ళీ ఆఫీస్ నెంబర్ అట్లా. ఒక్క నిమిషం అక్కకి ఇస్తున్నా. హలో హలో, ఎవరండి?
మీ బ్రదర్ ఫోన్ చేశారండి, అంటే ఎవరికి? ఏదో. హలో చెప్పండి, ఎవరికి ఫోన్ చేశారండి? మీరు ఎవరండి మీరు? మా బ్రదర్ తో Hello? ఎందుకు మాట్లాడుతున్నారు మీరు మా బ్రదర్ తో? మీ బ్రదరే కాల్ చేశారండి. అవునా, సారీ అండి. ఎందుకు కాల్ చేశాడండి? ఏమంటున్నాడండి? ఏడిపిస్తున్నాడండి? సారీ అండి. ఇంటికి మీరు ఎవరండి? నేను సురేష్ అక్కనండి. ఎక్కడుంటారు మీరు? విజయవాడ అండి, విజయవాడ. ఈ నంబర్ ఎవరు ఇచ్చారండి మీకు? ఏమోనండి, నాకు తెలీదు. ఎవరికి కాల్ చేశాడు ఈ సచ్చినోడు? అంటే ఏమనుకోకండి, మా వాడు వేరే ఎవరిదైనా ఫోన్ దొరికితే టీవీ వాళ్ళ ఫోన్ నంబర్లు కనిపిస్తే చాలండి నోట్ చేసుకుంటాడు. ఈ నంబర్ కి కాల్ చేశారండి. కాల్ చేశారు. మీరు ఏమైనా టీవీలో పనిచేస్తారండి? మీరు టీవీలో పనిచేస్తారా? అవునండి. అవునా, ఏ టీవీలో పనిచేస్తారండి? మేమండి నేను అనుకుంటూనే ఉన్నానండి, ఇందాక ఎవరితో ఫోన్ తీసుకుని కెలికేస్తున్నాడండి. కాంటాక్ట్స్ లోకి వెళ్ళిపోయి ఈ టీవీ అని కనిపించుంటుందండి, అందుకే మీ నంబర్ తీసేసుకుని కాల్ చేసేసాడండి. ఇంటికి మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది విజయవాడ అండి, ఇప్పుడు విజయవాడలో ఉన్నాం మేము. కావాలి సినిమా కథ. ఓకే, ఎక్కడుంటారు విజయవాడలో? మేము ఉండేది అరండల్పేట అండి, వీడు ఉండేది 1 టౌన్ అండి. అంటే నా నంబర్ ఎవరు ఇచ్చారు? అదే కాంటాక్ట్స్ లోకి వెళ్ళిపోయి తీసేసుకొని చేసేసాడు అనుకుంటా. ఎవరు నాకు ఐడియా రావట్లేదు. ఇప్పుడు మీకు ఐడియా కాదు, అన్నీ వచ్చేస్తది. మేము యాక్చువల్ గా మాట్లాడగానే మీరు గుర్తుపట్టేస్తారో అనుకుని భయపడ్డాం, కానీ మీరు అసలు గుర్తుపట్టలేదు. మస్తు టైం పాస్. కాదు హియర్. ప్రాంక్ అయిపోయారు మీరు. ఇది టూ మచ్ చేయదు. అయినా స్వాతి సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేద్దాం ఊరికే అట్లా అని చేసినాము. అసలు ఏంటండి గుర్తుగా పట్టలేదు మీరు మమ్మల్ని? రోజు మా షో చూస్తారు, ఎందుకు గుర్తుపట్టలేదు మమ్మల్ని? కాదు కాజల్, డైలీ చూస్తున్నాను, బట్ ఇంకా నాకే చేస్తారండి ఎప్పుడు. నీ ఫోన్ నెంబర్ ఎవరి దగ్గర ఉండదు, నా ఫోన్ నెంబర్ ఎవరి దగ్గర ఉండదు. చంపినావు అక్క నిజంగా. చేయకు ప్లీజ్, చేయకు. ఏంటి ఇది? నువ్వు నాకు యాంకరింగ్ ఛాన్స్ ఇవ్వకుండా నా ఫోన్ నెంబర్ ఎక్కడిది, నా ఫోన్ నెంబర్ ఎక్కడిది అని అన్నావు కదా, అందుకే ఇదే చేస్తాను నేను నీకు. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి, ఎట్లుంటాయి మా షోస్ రోజు చూస్తున్నారు కదా, ఎట్లుంది ఇట్లా సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేయడం? బాగుంది. నేను ప్రాంక్ అవుతాను అసలు. కళ్ళు కూడా ఊహించుంటారు కదా అసలు. ఎవరు ఇచ్చారు? భరత్ గారు ఇచ్చారా? ఎనీ డౌట్? నాకు ఏ డౌట్ డౌట్ లేకుండా నాకే చేయాలి అని, నాకే చేయాలని ఎందుకు వచ్చింది మీకు? మరి భరత్ కి ఫోన్ చేసి మీరు కనుక్కోండి ఎందుకు మీకే చేయాలనిపించిందో. దాని వెనక మాకేం సంబంధం లేదు, మీరు భరత్ చూసుకోండి. ఓకే, చలో స్వాతి. ఫోన్ చేద్దాం అనుకున్నాను కాదు, బట్ మిస్ అయిపోయాను. మీరే నాకు ఇలా ఫోన్ చేసి ఏడిపిస్తారని నాకు కలుసుకోవడం. మీరు ఎందుకు కాల్ చేయాలనుకున్నారు ఇప్పుడు చెప్పండి, మీరు ఏం చెప్పాలనుకున్నారో చెప్పండి. ఏం లేదు, మా అన్నయ్య వాళ్ళకే ప్రాంక్ కాల్ చేయమని చెప్తా అనుకున్నాను, బట్ మీరు నాకే చేసి నన్నే ఏడిపిస్తున్నారు. చేసేద్దాం, మీకు ఎలా ఇష్టం మీ అన్నకు కూడా చేద్దాం, మీ అన్నను కూడా ఏడిపించేద్దాం, ఫిక్స్ అయిపోదాం. అలాగా భరత్ కిచెన్ డీటెయిల్స్. నిజంగా ఇది కళ నిజమా? చిన్న డౌట్. కళయా నిజమా? నిజమా? ఇది కళ కాదు, నిజమే. చాలా స్వాతి, ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. మా వాళ్ళకి డీటెయిల్స్ ఇచ్చేసేయండి, నెక్స్ట్ ఈ షోలోనే మీ బ్రదర్ కి కూడా ప్రాంక్ కాల్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ స్వాతి. బాయ్ బాయ్ బాయ్. నా ఫోన్ నెంబర్ ఎక్కడిది, నా ఫోన్ నెంబర్ ఎక్కడిది? ఈ ఫోన్ నెంబర్ ఎవరి దగ్గర ఉండదు, ఈ నెంబర్ ఎవరి దగ్గర ఉండదు. ఒక్క పాయింట్ పట్టుకొని అక్కడే తమ్ముడు ఆడుకుంది. అదే కదా. ఇప్పుడు అసలు టైం వేస్ట్ చేయకుండా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేద్దాం. ఓకే, కాల్ చేసి కనుక్కుందాం ఎవరు ఏంటి ఎక్కడ ఏంది అని చెప్పి. హలో హాయ్. హలో హాయ్. హలో హాయ్. హాయ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. ఎవరు? బన్నీ. బన్నీ. బన్నీ, నీ ఒరిజినల్ నేమ్ ఏంటి బన్నీ? మా హస్బెండ్ ఏమో రేఖ. లేక లేక మేక? రేఖ. రేఖ ఏంది అమ్మాయి పేరులో ఉంది?
రేఖ కాదు పిలిచిన ఉంటానండి. రేఖ నా పేరు బన్నీ. ఓర్ని రేఖాని పక్కన ఉండి రేఖాని పిలుస్తున్నావా? బాస్ ఇంకెప్పిందిగా మేము నీ పేరు ఏంటంటే రేఖ 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 అంటున్నావా? నువ్వు కూడా మాట అయిపోయి ఉన్నావు. సూపర్ బన్నీ. ఏం చేస్తూ ఉంటావు? నేను ఐటీఐ చేస్తుంటా. అచ్చా, ఏ ఊరు? మాది ఓల్డ్ సిటీ. హైదరాబాద్. ఓకే, ఏ కాలేజ్ లో చేస్తున్నావు? నేను బాలాపూర్ శారదా ఐటీఐ. అచ్చా, ఓకే. రోజు చూస్తుంటావు మా షో? రోజు చూస్తుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు ట్యూస్డే స్పెషల్ ఆట ఆడుతున్నాం, ఆడతావా? ఓకే, ఒక వర్డ్ ఇస్తాము, ఆ వర్డ్ కి సంబంధించిన వర్డ్స్ అన్ని చెప్పేయాలి. ఓకే, ఇప్పుడు కాలేజ్ అనగానే కాలేజ్ కి సంబంధించినవన్నీ చెప్పేయాలి. నీకు ఇస్తున్న వర్డ్ కాలేజ్. టీచర్, క్యాంటీన్, స్టూడెంట్స్, ఇంకా స్టాప్. ఎందుకు స్టాప్? Time seconds అయిపోయింది. సెకండ్స్ ఉంది, నేను లెక్క పెడుతున్నాను. అంటే నా వాచ్ పనిచేయట్లేదు అనుకుంటున్నా. యూఎస్ నుంచి తెచ్చిన వాచ్ ఇది. ఏమనుకుంటున్నా, ఇది బ్రాండెడ్ వాచ్. లెక్క పెడుతుంది ఎట్లాగా స్లో. నేను చూసిన కరెక్ట్ టైం. ఎనీవేస్ బాబాయ్, నువ్వు 4 చెప్పినావు. ఓకే, అంత ఫాస్ట్ అయిపోతుందా? 10 seconds చాలా కష్టంగా చెప్పినావు, కానీ 4 చెప్పినావు. అక్కడతో అయిపోయింది. బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్ బాయ్. బాయ్. పక్కన రేఖ ఉంది అనుకుంటాను. రేఖ కాస్త చూస్తూ మాట్లాడుతున్నాడు. ఆ స్కూల్ టీచర్ బోర్డ్ ఇలా మాట్లాడుతున్నాడు. అందుకే 10 seconds లో 4 చెప్పడం జరిగింది. ఓకే కాదు, ఇప్పుడు 10 seconds లో కాలేజ్ గురించి టకటక ఏం చెప్తావు చూద్దాం. నేనేం చెప్తాను చూద్దాం. ఓకే, యూ టైమ్ స్టార్ట్స్ నౌ. స్టూడెంట్స్, టీచర్స్, స్టిక్, బోర్డ్, చాక్ పీసెస్, డస్టర్, బెల్, ఆయా, టాయిలెట్స్. స్టాప్. 9 చెప్పావు. 9 చెప్పా. నేను ఇప్పుడు కాలేజ్ గురించి నేను చెప్తా. టైం స్టార్ట్స్ నౌ. నేను చూసుకుంటాను, నేను నమ్మను. అండ్ మై టైమ్ స్టార్ట్స్ నౌ. కాలేజ్, ప్రిన్సిపల్, సర్, ప్యూన్, ఆయా, చాక్ పీస్, పేపర్, పెన్, ఎరేజర్, పెన్సిల్, బాక్స్, టిఫిన్ బాక్స్, దోశ, ఇడ్లీ, చపాతి. చూసుకో, టైం చూసినా 15 చెప్పేసినాను. నేనేమన్నా చపాతి, దోశ, ఇడ్లీ అంటున్నా. కాలేజ్ లో క్యాంటీన్ లో దొరికేవి అవి. అట్ ద సేమ్ టైం కాలేజ్ లో క్లాస్ బోర్ కొట్టుంది. లాస్ట్ బెంచ్ లో కూర్చొని సీక్రెట్ గా తినేవేంటి? చపాతి, ఇడ్లీ, దోశ. అయినా నేను చెప్పింది నువ్వు ఎలా రిపీట్ చేస్తావు? సేమ్ వర్డ్ ఇద్దరం చెప్తే నేను చెప్పినవన్నీ రిపీట్ చేస్తావు కదా నువ్వు. కానీ నేను గెలిచినట్టు ఒప్పుకో కదా. నేను చూస్తున్నా మీరు ఉన్నారు కదా, నేనే తోపుతురు. ఇట్లాగే ఇంకా చాలా మందితో ఆట ఆడబోతున్నాము. రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ నుంచి ఇంకోరికి కాల్ చేయబోతున్నాం. ఇప్పుడు అమ్మాయికి కాల్ చేయబోతున్నాం. ఇందాకే మన అబ్బాయితో మాట్లాడాం కదా. సో లెట్స్ కాల్. ఓ అమ్మాయి. ఎవరా అమ్మాయి? మాట్లాడితే తెలుస్తుంది ఆ అమ్మాయి. మాట్లాడదాం. హలో. హలో, హాయ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. మీ పేరు? హనీ కుసుమ. నైస్ నేమ్. హన్వీలో హనీ ఉంది, కుసుమాలో ఫ్లవర్ ఉంది. అంటే ఫ్లవర్ లో హనీ ఉంటుందని. ఆహా, ఏమన్నా పేరండి ఇది? చాలా స్వీట్ గా ఉంది కదా. యా, నీ వాయిస్ కూడా అంతే స్వీట్ గా ఉంది. నేను కనుక అబ్బాయినైతేనా స్పాట్ లో నిన్ను ప్రపోజ్ చేసేవాడిని. వాయిస్ వినేనా? అవును, వాయిస్ విని. చెప్పు కుసుమ, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నావు? గుంటూరు. ఏం చేస్తుంటావు గుంటూరులో? బీటెక్. ఓకే, మన మస్తు టైం పాస్ లో ఒక ఆట ఆడుతూ ఉన్నాము. నీకు ఒక థింగ్ గురించి కానీ ఒక వస్తువు కానీ చెప్తాము. దానికి కనెక్ట్ అయ్యే రేంజ్ లో అన్ని చెప్పాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకే కాలేజ్ అని చెప్పాను. కాలేజ్ అనగానే స్కూల్, టీచరు, ప్రిన్సిపల్, బెంచెస్ ఇవన్నీ కూడా కనెక్ట్ అవుతాయి కదా. అలాగే ఏంటంటే 10 seconds లో నువ్వు మాక్సిమం చెప్పాలి. ఓకే, అండ్ నీకు ఇస్తున్న వర్డ్ కిచెన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. గరిట. కిచెన్ లోకి వెళ్ళనే లేదు. ఎలా తెలుస్తుంది? సూపర్. అభిరుచి ఛానల్ చూడట్లేదా? తక్కువ మీటింగ్ మీద కాన్సన్ట్రేషన్ తో అభిరుచి చూడటం లేదు. అయ్యో, అందులో మస్తు టైం పాస్ మీద కాన్సన్ట్రేషన్ తో ఇంకే ఛానల్ చూడలేదు, ఏ షో చూడలేదు. థ్యాంక్ యూ. సరే, అయితే మస్తు టైం పాస్ ఈజ్ యువర్ టాపిక్. మస్తు టైం పాస్ గురించి మాక్సిమం విషయాలు చెప్పాలి. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. కాజల్, టీవీ, సోఫా, మైక్, స్టాప్. యువర్ టైం అప్. 7 చెప్పినావు. ఒకటి ఫ్రీగా ఇచ్చాను. యాక్చువల్లీ 6 అయిపోయావు. ఒకటి ఫ్రీ పండగ చేసుకో. థ్యాంక్ యూ. చలో కుస్మా, ఇట్ వాస్ రియల్లీ నైస్ టాకింగ్ టు యు. మంచిగా ఆడినా. చూద్దాం ఎవరన్నా నీకన్నా ఎక్కువ చెప్తే వాళ్ళు విన్ అవుతారా లేదా నువ్వు విన్ అవుతావు. ఓకే, ఓకే. చలో, టాటా. షో మాత్రం చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్. సో దట్ వాస్ హన్వి కుసుమ. విజ్ఞాన్ కాలేజ్ లో ఉన్న వాళ్ళందరికీ మా తరపించే స్పెషల్ గా. ఎందుకు అలా చూస్తున్నారు? చేయొచ్చు కదా మీరు కూడా. మీరు సింపుల్ గా 7732077321 నెంబర్ కి ఒక మిస్ కాల్ ఇచ్చినా, వాట్సాప్ మెసేజ్ గానీ, టెక్స్ట్ మెసేజ్ గానీ చేసినా
కుస్మాక్ చేసినప్పుడు మీకు కాల్ చేస్తాం, మీతో కూడా మస్తు టైం పాస్ ఆడిస్తాం. సో జల్దీ రిజిస్టర్ చేసుకోండి. ఓకే ఎస్, అండ్ ఇందాక మీకే ఇచ్చాము మేము మేకప్ అనే వర్డ్. మరి మేకప్ కి కనెక్టింగ్ వర్డ్స్ ఏమున్నాయి? చాలా చాలా వస్తువులు ఉన్నాయి కదా, అవన్నీ టకటకా ఫేస్బుక్ లో పోస్ట్ చేసేయండి మా మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లో. Yes. ఇవాళ ట్యూస్డే ఆట ఆడుకుందాం రాలో ఆట ఆడుకుంటూ ఉన్నాము. ఒక వర్డ్ ఇస్తాము, ఆ వర్డ్ కి కనెక్టింగ్ వర్డ్స్ అన్ని, ఆ వర్డ్ లో ఉండే వస్తువులన్నీ కూడా మీరు చెప్పేయాలన్నమాట. సో అలా మీకు మేకప్ ఇచ్చాము, మీరు మేకప్ మీద చాలా వస్తువులే పోస్ట్ చేస్తున్నారు. కీప్ పోస్టింగ్, కీప్ కమింగ్. రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేస్తాం అన్నమాట. సో చాలా మంది రిజిస్టర్ చేస్తున్నారు, అలా మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసిన వాళ్ళకి కాల్ చేద్దాం. హలో హలో, హాయ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. ఎవరు మాట్లాడేది? నేనండి రామలక్ష్మి. రామలక్ష్మి. నేనండి రామలక్ష్మి. ఎంత బాగా చెప్పావు. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? తాలూరు నుంచి. తాలూరు నుంచి. ఓకే, హాయ్ తాలూరు నుంచి రామలక్ష్మి గారు. నేనండి చైతన్య మాట్లాడుతున్నా. హలో, బాగున్నారా అండి? చాలా బాగున్నా. బాగున్నామండి. తాళూరు ఏ సైడ్ వస్తుందండి? తాలూరు విజయనగరం డిస్ట్రిక్ట్ అండి. ఓకే, ఫ్రంట్ సైడ్ వస్తుందేమో అనుకున్నా. బేసికల్ ఫ్రంట్ థర్డ్ ఇస్తారు కదా. చెప్పండి సైడ్ చెప్పండి. కూడా ఉంటుంది చేతు. చెప్పాలి మీరే, ఏం చేస్తుంటారు? ఖాళీ అండి, హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. పిల్లలు ఎంతమంది అండి? ఒక్కలేండి. ఓకే, ఏం చేస్తుంటారు? అమ్మాయా, బాబా పాప? అబ్బాయా? పాప 9th క్లాస్. ఓ సూపర్. ఈ రోజు ఆట ఆడుతూ ఉన్నాం మస్తు టైం పాస్ లో. మీకు టాపిక్ ఇస్తామా, టాపిక్ కి సంబంధించిన వస్తువులని చెప్పాలి. ఓకే ఓకే అండి. ఓకే, ఫ్రూట్స్ ఈజ్ యువర్ టాపిక్ అండి. ఫ్రూట్స్ అనగానే మీకు టకటక 10 seconds లో ఎన్ని చెప్తారో చూద్దాం. ఓకే, చెప్పండి తొందరగా. ఓకే. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అరటి, దానిమ్మ, ద్రాక్ష, యాపిల్, తర్వాత అంపేచ్చు. అయ్యో, నాకు fruit తెలుసా? మీ ఆయన 4 ఫ్రూట్లే చెప్తున్నారా? అయ్యా, పప్పాయ, బొప్పస్కాయ ఇవన్నీ తెలియవా మీకు? తెలుసు కానీ తొందరగా మాటలు రావన్నమాట. గుర్తు రాలేదా? ఇందాకే ఎవరో ఏదో చెప్పారు, నాకు జోకులు రావండి, మాట్లాడడం వచ్చన్నారు. అలా ఫాస్ట్ మరి అంత రాదు. ఫోన్ లో కదా కొంచెం చదవడతాం, ఫేస్ చేసేస్తే మాట్లాడేస్తాం కదా. ఓహో, చూసుకుందాం రారా ఫేస్ టు ఫేస్ అన్నట్టు చెప్పింది. ఈ ఆట నేను గెలవాలంటే రారా ఫేస్ టు ఫేస్ ఆడుకుందాం అన్నట్టు చెప్పారండి. సూపర్ అండి. తాలూరులో ఉన్న వాళ్ళందరికీ హాయ్ చెప్పండి. ఓకే, ఓకే అండి, మీకు కూడా పెద్ద హాయ్. Thank you so much. ఇప్పుడు దాకా మాకు ఎవరైనా చెప్పినా లేదు మీరే. హాయ్ హాయ్ బాయ్ బాయ్. బాయ్. ఫ్లో లో బాయ్ వచ్చేసింది, బాయ్ చెప్పేశాను. ఫీల్ అవ్వకుండా బాయ్ చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి అర్థం చేసుకున్నందుకు. చాలాసేపు మాట్లాడేసారు. రిజిస్టర్ చేసుకున్న కాల్ చేద్దాం, వాళ్ళతో కూడా ఆటాడిద్దాము. ఎవరికి కాల్ చేద్దాం? కర్ణాటక నుంచి విజయ్ కి కాల్ చేద్దాం. విజయ్ అనగానే కర్ణాటక నుంచి. మా ప్రొడక్షన్ మేనేజర్ విజయ్ కూడా ఉంటాడు. అవును, ముక్కు మీద పుట్టుమచ్చ కూడా ఉంటది. అవును, చూస్తావు అది? చూస్తాను. నాకు పుట్టుమచ్చలు ఫస్ట్ గా అనిపిస్తాయి చేతు. నాది కనిపించేసింది కొంప తీసి. నీ ఫేస్ మీద ఏమున్నాయి మచ్చలు? ఆ నల్ల కలర్ కలిసిపోయిన చేతు. లెట్స్ టాక్ టు మిస్టర్ విజయ్. హాయ్ హాయ్ విజయ్. విజయ్. హాయ్ కాజల్, హౌ ఆర్ యు? వెల్కమ్ టు మస్త్ టైం పాస్. రెడీ ఫర్ యువర్ కాల్ అండి. సరే, ఇవాళ ట్యూస్డే అండ్ వీఆర్ ప్లేయింగ్ అ గేమ్. ఆడుకుందాం రా అంటూ ఒక గేమ్ ఆడుతున్నాము. ఓకే, ఈ గేమ్ లో నేను ఒక వర్డ్ ఇస్తాను. ఆ వర్డ్ కి సంబంధించిన వర్డ్స్ అన్ని నువ్వు 10 seconds లో మాక్సిమం చెప్పాలి. ఎక్కువ వర్డ్స్ చెప్తే నువ్వు విన్ అయిపోతావు. ట్రై చేస్తాను. ఓకే, ఇప్పుడు దాకా 7 లీడింగ్ లో ఉన్నారు మన కాలర్. 7 కన్నా ఎక్కువ చెప్తే నువ్వే తోపుతు రూమ్స్. ఓకే ఓకే. నీకు ఇస్తున్న వర్డ్ గార్డెన్. గార్డెన్. చాలా ఈజీ, చాలా ఎక్కువ చెప్పేయచ్చు హ్యాపీగా. గార్డెన్ కి సంబంధించి చాలా విషయాలు చెప్పాలి, కనెక్ట్ అయిపోవాలి. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెప్పు, తొందరగా చెప్పు. గ్రాస్, వాటర్. ఆ వాటర్ దేంట్లో నుంచి వస్తాయి? వాటర్ అక్కడ బావి ఉంటుంది కదా. కొన్ని Time up. బావులు కూడా ఉంటాయి. ఓకే, Time up. 5 చెప్పావు నువ్వు. 5 చెప్పావు. 10 seconds లో 5 words చెప్పావు నువ్వు. ఓకే ఓకే. గార్డెన్ లో మెయిన్ గ్రాస్ ఉంటది. గ్రాస్ చెప్పాడు, grass. గ్రాస్ చెప్పావా? ఫస్ట్ చెప్పిందే Super, గ్రాస్. ఆర్ ప్లెజర్. బాయ్ బాయ్. మనం స్వాతికి కాల్ చేస్తున్నాం. సో లెట్స్ కాల్ స్వాతి. హాయ్ స్వాతి, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ స్వాతి, ఎక్కడి నుంచి? నేను వైజాగ్. వైజాగ్ లో ఎక్కడ? వైజాగ్ లో ద్వారకా నగర్. ద్వారకా నగరా? అదే తెలుసుకోవడం కోసం నువ్వు ద్వారకా నగర్ పిల్ల, గాజువాక పిల్ల తెలుసుకుందామని.
గాజువాక పిల్లని కాదు, ద్వారకానగర్ పిల్లని. ఓకే. వైజాగ్ లో మా అక్క వాళ్ళు ఉంటారు, అందుకే నాకు ఇష్టం అన్నమాట. వైజాగ్ అనగానే ఎక్కడ ఏ ఏరియా అని. వైజాగ్ ఎవరికైనా నచ్చేస్తుందండి. నాకు కూడా నచ్చుద్ది, నాకు ఎందుకో కూడా తెలుసా? చాలా ఇష్టం. ఎందుకో కాజల్ వాళ్ళ అక్క వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు చాలా ఇష్టం. నాకెందుకు ఇష్టం తెలుసా? ఇంకా నచ్చిందేమో. అవును, కాజల్ ఉంటే నేను అక్కడే బతికేవాడిని. అవునా, అప్పుడు మేము మిమ్మల్ని చూసుకుంటే గడిపేసేవాళ్ళం. బాతో పాటు బాగా సింక్ లో ఉన్నారు కదా, మీరు అసలు ఏం చేస్తుంటారు? ఏం చేస్తుంటే ఇలానే మాట్లాడుకుంటాం. ఓకే, మీరు రేడియో జాకీనా, మీరు యాంకరా? ట్రై చేస్తున్నాం కానీ పాపం ఎవరు ఇవ్వనంటున్నారు, ఎందుకు ప్రజల్ని కష్టపెడదాం అని. ఓ అయితే వద్దులేండి, ప్రజల్ని కష్టపడేటైతే వద్దు, ప్రజలకు ఇష్టం ఉండేలాగా చేస్తే ఓకే. పాపం అందుకే ఎవరు తీసుకోవట్లేదు, ఎందుకమ్మా మమ్మల్ని ఇబ్బంది పెడతావు అని చెప్పి. ట్రై చేసావా? లేదు లేదు, నేను సరదాగా అంటున్నా. అవునా, కానీ ట్రై చేయి, బాగుంది, మంచి ఫ్యూచర్ ఉంది. అవును. థ్యాంక్ యూ. వెల్కమ్ వెల్కమ్. ఇప్పుడు ప్రస్తుతానికి నిజంగా చెప్పు, ఏం చేస్తున్నావు? గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఎంబీఏ చేయాలి ఇంకా. ఖాళీగా ఉన్నావా? ఖాళీగా ఉన్న వాళ్ళు ఎవరు ఖాళీగా ఉన్నామని చెప్పరు. యూనో వాట్, ఐఎమ్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది, సో ఐఎమ్ ప్లానింగ్ ఫర్ దిస్ అని చెప్తారు ఖాళీగా కూర్చొని. ఎందుకండి అయిపోయి మొన్ననే క్లాసెస్ స్టార్ట్ అవ్వలేదు అంతే. ఓ అంతే, ఎంబీఏ తర్వాత అప్పుడు మనం ఎంబీఏ అని చెప్పుకుంటాం అంతే. అంతే. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. బాగా చదువుకో, బాగా నువ్వేం చేయాలనుకుంటున్నావో అది చేసుకో. ఓకే, ఇవాళ ఆటాడుకుందాం రా. ఆటాడుకుంటున్నాము, నీకు ఒక వర్డ్ ఇస్తాను, దానికి సంబంధించిన వర్డ్స్ అన్ని, కనెక్టింగ్ వర్డ్స్ అన్ని చెప్పేసేయాలి 10 seconds లో. అబ్బా, మాకు అన్ని వర్డ్స్ అంత నాలెడ్జ్ లేదండి. నువ్వు ఆర్జే అవ్వాలనుకుంటున్నావు, యాంకర్ అవ్వాలనుకుంటున్నావు, మరి ఇక్కడ మేము భరించడానికి రెడీగా ఉన్నాం, ట్రై చేయి. అంతే అంటారా? అంతే, ఒక్క వర్డ్ ఇస్తాం, దానికి కనెక్ట్ అయ్యేలా చెప్పేసేయాలి. ఇప్పుడు దాకా కుస్మా 6 words తో లీడింగ్ లో ఉంది. 10 seconds లో నువ్వు 7 చెప్పినా నువ్వు విన్నర్ అయిపోతావు. సరే, ఓకే. కాజల్ ఇస్తుంది టాపిక్, అండ్ నీకు నేను ఇస్తున్న టాపిక్ చెయ్యి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెప్పు తొందరగా. రాస్తాం, అన్నం తింటాం, మొబైల్ టైప్ చేస్తాం, టీవీ ఆపరేట్ చేస్తాం, ఇంకా అంతే బా. అంతేనా? 4 టైమ్ అప్. సరే స్వాతి, నువ్వైతే 4 చెప్పినావు, పాప నువ్వు చీప్ లో చీపెస్ట్ గా చెప్పినావు, కాజల్ ఇప్పుడు కాస్ట్లీగా చెప్తుంది, ఎన్ని చెప్తావు విందాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫ్రెండ్షిప్, లవ్, ఫింగర్ రింగ్, నెయిల్స్, నెయిల్ పాలిష్, బ్రేస్లెట్, బ్యాంగిల్స్, వాచ్, స్లీవ్స్, డ్రెస్, wax, moisturizer. నైస్, 11 చెప్పింది, సూపర్ కాజల్. కాజల్ కూడా తోపే అప్పుడప్పుడు. పెట్టుకుని ఏం కదా మీరు పక్కన మీలా. అబ్బా, చైతు వల్ల నేను చెప్పానంటావా ఇప్పుడు? ఏమో, ఎవరైనా పక్కన రాసి పెట్టుకుంటారు, చైతు ఉంటే ఎవరు ఉంటుంది రాసి పెట్టుకునేది. మేము ఆ టైప్ కాదు, మాదంతా ఇక్కడ ఉంటది, ఇక్కడ రాసి పెట్టుకుని ఉంటాం మేము ఇద్దరం. ఇక్కడ రాసి పెట్టి ఇక్కడ వస్తాయి. మాకు అక్కడ పెన్స్ లేవు రాసి పెట్టుకోవడానికి. మనసులో రాసి పెట్టుకో, మళ్ళీ బ్రెయిన్ లో రాసి పెట్టుకో. రాసుకొని నేను చెప్పలేదు, నీ మీద అంత నమ్మకం. నేను సరే అయితే మేము కూడా నేర్చుకుంటాం మీరు రాసుకోవడానికి. ఆల్ ద వెరీ బెస్ట్. ప్రాక్టీస్ చేయి, నువ్వు కూడా ఖచ్చితంగా తప్పకుండా యాంకర్ అవుతావు, ఆర్జే అవుతావు. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్ బాయ్. బాయ్ స్వాతి. ఓకే, ఇప్పుడు కాజల్ చెయ్యి అనగా నాకు కనెక్ట్ అయ్యి చెప్పినావు కదా, చేతితో చేసే పనుల గురించి చెప్పు. ఓకే, అవి నువ్వు చెప్తావు అనమాట, నేను థింగ్స్ చెప్పేసాను కదా, ఇప్పుడు చేతితో చేసే పనులు నువ్వు చెప్తావు. ఓకే, అండ్ 3, 2, 1 యువర్ టైం స్టార్ట్స్ నౌ. లాగి తప్పన ఒకటి కొడతాం. ఓకే, చెయ్యి కడుక్కుంటాం, చేత్తో తింటాం, చేతితో ఇంకా మిగతా కడుగుతుంటాం, అంట్లు తోముతుంటాం, బట్టలు తుకుతూ ఉంటాము, ఆ జుట్టు బిక్కుంటూ ఉంటాం, జడలు వేసుకుంటూ ఉంటాం, మేకప్ వేసుకుంటూ ఉంటాం, నాకుతూ ఉంటాం. టైం అప్, నాయనే చెప్పావు. నేను 11 చెప్పాను. చేత్తో చేసే పనుల గురించి చెప్పాలంటే ఇంత కష్టం, ఎంత కష్టపడితే చేత్తో అన్ని పనులు అవుతూ ఉంటాయి. చెప్పావు. సరే, ఇప్పుడు నీకు లాస్ట్ అండ్ ఫైనల్ గా, నేను ఇప్పుడు దాకా చెప్పిన కూడా రైట్ హ్యాండ్ తో చేస్తాం, లెఫ్ట్ హ్యాండ్ తో చేసే పనులు చెప్పాలి నువ్వు. ఈ టైం స్టార్ట్స్ నౌ. రాయడం, తినడం, కడుక్కోవడం. నువ్వు చెప్పినవన్నీ కాపీ పేస్ట్, అవి లెఫ్ట్ హ్యాండర్స్ అన్నమాట. ఓకే, అండ్ ఇప్పుడు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళకి కాల్ చేసి వాళ్ళతో కూడా ఆటాడాలి. ఎవరు కాల్ చేస్తున్నాం? రిజిస్టర్ చేసుకున్న సతీష్ కి కాల్ చేద్దాం. హలో హాయ్ సతీష్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. యూర్ వెల్కమ్. ఎలా ఉన్నావు సతీష్? సూపర్. వేర్ ఆల్సో ఫైన్. ఆల్సో. హాయ్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నాది వైజాగ్, పెద్దనర గ్రామం. బాగున్నారుగా వైజాగ్ వాళ్ళందరూ ఈరోజు మా షో మీద. వల్ల ఇందాకే వైజాగ్ లో పిల్లతో మాట్లాడే, ఇప్పుడు బాబుతో మాట్లాడుతున్నా. పద్మారావు నగరా? అవునవును, కొత్తపాలెం. ఓకే, ఏం చేస్తూ ఉంటావు? నాది వెల్డర్, ఎస్ఎస్ వెల్డర్ ప్రొఫెషన్.
ఓకే, నీ షాప్ ని ప్రమోట్ చేసుకుంటున్నావా? షాప్ కాదండి, లేదు నేను జాబ్ చేస్తున్నా అన్నమాట. నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పావు? వెల్డర్. వెల్డర్ ఎస్ఎస్. ఓ, నేను ఇంకా ఎస్ఎస్ వెల్డర్స్ అనేది షాప్ పేరేమో నీ షాప్ ని ప్రమోట్ చేసుకుంటున్నావేమో అనుకుంటున్నా. ఎస్ఎస్ ఏంటి? ఎస్ఎస్ అంటే స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది కదా. ఓ ఎస్ఎస్ వెల్డింగ్, వైట్ కలర్ మెటల్స్ అన్నిటి కూడా వెల్డింగ్ చేస్తూ ఉంటారు కదా. సో యాక్చువల్లీ వెహికల్స్ కాదు, నేను వచ్చేసి ఎస్ఎస్ పైప్ లైన్ కి వెల్డింగ్ చేస్తుంటాను ఓకే Okay. ఓకే ఓకే, అర్థమైంది. మనం అపార్ట్మెంట్స్ కింద దిగుతున్నప్పుడు చేతులు మెట్లు ఉంటాయి, మెట్లకి, స్టీల్ మెట్లు. ఓకే, వాటికి నైస్. బాగుందా వర్క్? లైఫ్ బాగుందా? లైవ్ బాగుంది సార్ ఇప్పుడు ప్రస్తుతానికి. వెరీ గుడ్. ఎన్నిటికి మీరు మెటల్ వర్క్ చేశారు ఇప్పుడు దాకా? ఎన్ని ఇయర్స్? గల్ఫ్ లో 2.5 years చేశాను, ఇక్కడ వచ్చి 1 year. ఓకే ఓ, ఓకే. గల్ఫ్. నాకు ఎంత ఇంట్రెస్టింగ్ గా అనిపించదు తెలుసా వెల్డింగ్ చేస్తుంటే. అది వాళ్ళు ఏంటో పట్టుకుని ఇట్లా ఇట్లా అంటుంటే హై దివాలి దివాలి దీపావళి. మీకు దీపావళిలా ఉంటుంది, మాకు చుక్కలు అది కనిపిస్తాయా? work చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎర్రగడ్డలో ఉన్న వాళ్ళకి అలాగే అనిపిస్తాయి. చిన్నపిల్లలకి అలానే అనిపిస్తుంది, చిన్నపిల్లల Oh. మనస్తత్వం ఉన్న వాళ్ళకి Oh, అన్నమాట. yeah. మేము ఏది కనిపించినా ఎంజాయ్ చేస్తాం, ఎంజాయ్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ యర్ లైఫ్ అంటూ ఉంటాం అనమాట. అలా అన్నమాట. సరే బాబాయ్, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? దాంట్లో చాలా కామన్ కదా, పబ్లిక్ చేయండి కదా. ఒక అమ్మాయి పేరు చెప్పు, ఒక అమ్మాయి పేరు చెప్పు. చాలా మంది ఉన్నారు, ఒక అమ్మాయి పేరు పెట్టి మిగతా వాళ్ళు ఫీల్ అవుతారు కదా. కదా, వద్దులే. సూపర్, నువ్వు అసలు చెప్పకు, ఎవరి పేరు చెప్పకు. అందరినీ అలాగే సాటిస్ఫై చేస్తూ ఉండు. సతీష్, ఈ రోజు ఆట ఆడుతున్నాము, నీకు ఒక వర్డ్ చెప్తాము, ఆ వర్డ్ కి కనెక్ట్ అయ్యేలాగా చాలా వస్తు పేర్లు చెప్పాలి. ఓకే? ఓకే. నీకు ఇస్తుంది ఏంటి అంటే పెళ్లి, పెళ్ళంట. మ్యారేజ్. మ్యారేజ్ కి కనెక్ట్ అయిపోయినవన్నీ కూడా 10 seconds లో మాక్సిమం చెప్పాలి. ఓకే? ఓకే ఓకే. అండ్ యూ టైం స్టార్ట్ నౌ. తాలిబొట్టు, మెట్టలు, 7 అడుగులు, హోమం, నెక్స్ట్ పెద్దలు, పంతులు, మంత్రాలు. అయిపోయింది, టైం టైమ్ అప్, టైమ్ అప్. ఏం చెప్పినావు? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు దాకా 6 కుస్మా లీడింగ్ లో ఉండే, నువ్వు 8 చెప్పి విన్నర్ గా నిలిచావు. కంగ్రాచులేషన్స్. ఎలా అనిపిస్తుంది? మీ స్పందన తెలియజేయండి సతీష్. చాలా చాలా థ్రిల్లింగ్ గా ఉంది. యాక్చువల్లీ ఇలా కాల్ వస్తుందని అనుకోలేదు నేను. అందుకే సర్ప్రైజ్ చేసినాము. అసలు నీ లైఫ్ లో ఎప్పుడైనా అనుకున్నావా ఇలా కాజల్ చేతితో నీకు ఫోన్ చేస్తారు, ఇలా నువ్వు విన్నర్ అవుతావని? లేదు నేను అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను మన మెసేజ్ పెట్టాను, ఎప్పుడో చేస్తాను, అది డీబీ డ్యామేజ్ చేసింటే నాకు అవ్వండి కాదు కదా. సో నువ్వు ఖుష్, మేము ఖుష్, మీ గర్ల్ ఫ్రెండ్స్ ఖుష్, అంతేనా? వెరీ గుడ్ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్. థ్యాంక్ యూ. బాయ్ సతీష్. చూస్తున్న వాళ్ళందరికీ హాయ్ చెప్పండి. టీవీ చూస్తున్న వాళ్ళందరికీ సతీష్ తరపున హాయ్. హాయ్. మా ఫ్యామిలీ మెంబర్స్ కి, నీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హాయ్ సతీష్ తరపున. పావాడ బ్రదర్స్ కి స్పెషల్ గా హాయ్. ఓకే ఓకే. నీకు బాయ్. బాయ్. అండ్ నౌ ఇట్స్ టైం ఫర్ ఎ ప్రాంక్ కాల్. ఎస్, జాషువాకి ఇప్పుడు మనం ప్రాంక్ కాల్ చేయబోతున్నాము. తన ఫ్రెండ్ విఘ్నేష్ మెసేజ్ పంపించాడు. సో జాషువాకి కాల్ చేసి ఒక రేంజ్ లో ఆడేసుకుందాం. ఎట్లా ఆడుకుంటామో తెలీదు, ఫ్లో లో వెళ్ళిపోదాం. ఎస్, ఫ్లో లో ఫాలో అయిపోదాం. హలో హలో, జాషువానా అండి మాట్లాడేది? హాయ్ జాషువా, ఎవరు? మీరు నాకు గిటార్ నేర్పిస్తారా? నాకు రాదు. రాదా? ఏమొచ్చు? ఎవరు అసలు? నేను ప్రియాంక, నా పేరు. యా, లాస్ట్ టైం మీరు చర్చ్కి వచ్చినప్పుడు చూసాను మిమ్మల్ని. ఎక్కడమ్మా? ఎక్కడ? చర్చ్ లో. హెబ్రోనా లేకపోతే హెబ్రోనే. నేనెవరో మీకు తెలియదు యాక్చువల్లీ. ఆ రోజు ఫస్ట్ టైం చూసాను. అవునండి, ఫస్ట్ టైం. ఓహో, ఓకే. ఓ నైస్. మీరు కూడా చూసారా నన్ను? చూసాను. ఓ వావ్, దట్స్ గ్రేట్. చెప్పండి. ఏం చేస్తుంటారు? జాబ్ చేస్తున్నా ఫార్మాసిటికల్స్ లో. ఎక్కడ? ఫార్మాసిటికల్ లో చేస్తున్నా. ఓ ఓకే, కూల్. మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు. ఓ వావ్, దట్స్ గ్రేట్. చెప్పండి.
ఏం లేదు. ఐ మీన్ నాకు ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదు. కెన్ వి మీట్ ఫర్ కాఫీ వెన్ ఇవాళ? ఇవాళంటే నాకు ఇవాళ నైట్ డ్యూటీ ఉంది. ఓ ఓకే. రేపు నైట్ డ్యూటీ ఉంటుంది. ట్యూస్డే ఖాళీ. ట్యూస్డే ఖాళీ ఉంటారా? నెక్స్ట్ ట్యూస్డే కలుద్దామా? షూర్. ఓ కూల్. మీరు ఎక్కడ ఉంటారు? చర్చ్ పక్క స్ట్రీట్ లోనే మా ఇల్లు. అంటే గొల్గొండ కసి దగ్గర ఉంటారా? యా ఎగ్జాక్ట్లీ. మీరు ఎక్కడ ఉండేది? నేను ఇక్కడ షాపూర్ లో ఉంటాను. షాపూరా? ఓకే కూల్. సరే మీరు మీట్. ఓకే యా. ఎక్కడ కలుద్దాం? చెప్పారు కదా నెక్స్ట్ ట్యూస్డే అని. ఆహా ఎక్కడ కలుద్దాం? బేకరీ కలుద్దాం. బేకరీయా? అక్కడ స్పాట్ లో కలుసుకుని బయటకు వెళ్దాం. ఎక్కడికి? మీరు కాఫీ కదా, కాఫీ పోదాం. మీరు అన్నారు కదా. నేనేం అనలేదు. కాఫీకి కలుద్దాం అన్నా. మీరు బేకరీ అంటారేంటి? అదే అక్కడ కలుసుకుని వెళ్దామని. ఎక్కడికి వెళ్దాం? ఓ బేకరీ దగ్గర కలుసుకుని కాఫీ షాప్ కి వెళ్దామా? ఓ మరి కాఫీ షాప్ నుంచి పబ్కి తీసుకెళ్తారా? జోక్ ఓ యా వెళ్ళకూడదు కదా. వెళ్ళొచ్చు కదా, వెళ్ళకూడదా? హలో పబ్కి పబ్కి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అంటున్నా. పబ్ పియూబి. నో ఓకే. నేను కూడా మానేస్తాను. యాక్చువల్ గా చాలా అలవాటు ఉండేది నాకు. ఫ్రెండ్స్ తో కలిసి బాగా వెళ్ళేదాన్ని పబ్ కి. సో ఇంక నుంచి నీకు వద్దంటే నాకు వద్దు, నేను వెళ్ళను, నేను మానేస్తాను. యా నేను చెప్పాలి థ్యాంక్ యూ. యా మీరు ఎవరికోసం ఎప్పుడు ఏం మానేయలేదా? మన ఇష్టం ఉంటే మాను, ఇష్టం లేదంటే హ్యాపింగ్ ఉంటే మానేస్తాం. ఓకే ఓకే. ఇదే మీ వాట్సాప్ నంబర్ కూడానా? అంటే నైన్ ఫోన్ ఉంటుంది, వేరే నంబర్. ఓ వేరే నంబరా వాట్సాప్ కి? నాది యాక్చువల్గా ఇదే నంబర్ వాట్సాప్ ది. నా ప్రొఫైల్ పిక్ చూసి చెప్పండి ఎలా ఉందో. ఏంటండి చూసి ఏం చెప్తారు? నాకు కాంప్లిమెంట్స్ అంటేనే ఇష్టం. మంచి కాంప్లిమెంట్స్ ఇవ్వాలి. అండ్ వాట్సాప్ నంబర్ యాక్చువల్ గా వేరే నంబర్ కూడా ఉంది. ఆ నంబర్ లో నా ప్రొఫైల్ పిక్ బాగుంటుంది. ఆ నంబర్ చెప్పండి చెప్పండి దాని చూడ మెసేజ్ చేయండి, నేను మెసేజ్ చేస్తాను కదా. ఇప్పుడు మీరు నోట్ చేసుకోండి, నేను చెప్తాను ఇప్పుడు. పెన్ వెతుక్కుంటున్నారా? మీ పాకెట్ లో పెన్ లేదా? హలో 77 7 320 77 321. ఈ నెంబర్ లో బాగా టచ్ లో ఉండు. ఓకేనా? మీరు నేను ఇప్పుడు దాకా మాట్లాడావుగా. ఫిల్టర్ పోయినట్టుంది. వాయిస్ ట్రాక్ లో వాయిస్ మార్చి మాట్లాడా. అంటే నీ ఫ్రెండ్ నేను ప్రాంక్ చేయమన్నాడు. మేము ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్ నుంచి కాల్ చేస్తున్నా. నేను కాజల్. లాస్ట్ మినిట్ లో పెట్టేసాడు. మళ్ళీ కాల్ చేద్దాం, కాల్ చేసి చెప్పేద్దాం. బాగా కరెక్ట్ టైం పెట్టి తెలుసా, ఇంత ఈజీగా ప్రాంక్ అవుతాడు అనుకోలేదు. తనే చెప్పాడు అసలు. రూతు హెబ్రూ. ఇప్పుడు రివీల్ చేద్దాం. హలో హలో సారీ అండి, ఇందాక కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. వీఆర్ కాలింగ్ ఫ్రమ్ మస్త్ టైం పాస్ ఈటీవీ ప్లస్. చైతు కాజల్. నా పేరు చైతు. మీ ఫ్రెండ్ కాల్ చేసి ప్రాంక్ కాల్ చేయమన్నారు మీకు, అందుకే కాల్ చేసాం. అవునా? యా మీ ఫ్రెండ్ విఘ్నేష్ ప్రాంక్ కాల్ చేయమన్నాడు, అందుకే కాల్ చేసాం. విఘ్నేష్ నీ ఫ్రెండ్ పక్కనే ఉన్నాడు విఘ్నేష్.
బాగా డిసప్పాయింట్ అయ్యావా జోష్? బాగా డిసప్పాయింట్ అయ్యావా? చెప్పలేదు నాకు ఎవరని తెలుసు ఎవరని చెప్పి. నువ్వే చెప్పేసావు కదా హెబ్రూ చర్చ్ అని చెప్పావు, రూత్ పక్కన సీట్ అని చెప్పావు. అంటే చెప్పింది నమ్మేస్తుంది. అబ్బా బాగా కవరింగ్ చేసుకుంటున్నావు. నువ్వు చెప్పింది మీరు నమ్మేస్తావు అంటే అందుకే అంత బాగా నెంబర్ కూడా నోట్ చేసుకుని అంత దూరం వెళ్ళావంటే ఎంత బాగా ప్రాంక్ ఎవరు మాకు అర్థమైపోతుందిలే బాబాయ్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ మాతో జాయిన్ అయినందుకు. ఓకే బాయ్. ఇట్లా డిఫరెంట్ క్యారెక్టర్స్ లో కాజల్ ఇంకా నేను బీభత్సంగా ప్రాంక్ చేస్తాం. మీ వాళ్ళని కూడా ప్రాంక్ చేయాలంటే సింపుల్ 7732077321 నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ గానీ టెక్స్ట్ మెసేజ్ గానీ వాళ్ళ డీటెయిల్స్ పంపించండి. ఇట్లాగే ఏ క్యారెక్టర్ లోకి వెళ్తామో తెలియదు, బీభత్సంగా ప్రాంక్ చేస్తాం. చూస్తున్నాం, మీరు నవ్వుకోవచ్చు, మేము నవ్వుకుంటాం, అందరూ నవ్వుకుంటారు. నవ్వుల వర్షం కాస్త మస్తు టైం పాస్ లో కురిసేసి అందరికి ఆయుష్ని పెంచేస్తూ ఉంటుంది. yes exactly. అండ్ ఆ డీటెయిల్స్ తో పాటు ఎవరైతే ప్రాంక్ కాల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ గురించి వాళ్ళ ఇష్టాలు అవి కూడా పంపిస్తే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. అల్లేసుకుంటాం, బాగా ఆడేసుకుంటాం. విత్ దిస్ కాజలిక చేత బాయ్ బాయ్ కూడా చెప్పాలి, ఎందుకంటే టైం కూడా అయిపోయింది కాబట్టి. కానీ మీరు డోంట్ ఫర్గెట్, కీప్ స్మైలింగ్ అండ్ ఎంజాయ్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ యువర్ లైఫ్. yes as always say love yourself, love everyone and thank you so much ఇంత లవ్ అండ్ ఆదరణ చూపిస్తున్నందుకు. and as always say love yourself, love everyone. thank you very much for once again for watching us all. mast time pass. See you tomorrow. Bye.